ఇక్కడ ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు శత్రువులు ఉన్నట్టేనా ఇండస్ట్రీలో? అంటే సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బిఫోర్ మై రిలీజ్ ఆల్సో. సో ప్రాబ్లమ్ ఇస్ వీ డోంట్ నో హూ ఇస్ దెమ్. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, ప్రాబ్లం చిన్నదైపోయి మనం పెద్దదైపోవాలి. నాకు ఇది జరిగింది అని చెప్పి సింపతి కార్డులు కొట్టుకునే అంత అవసరం లేదు. కాకపోతే అది జరిగినప్పుడు బాధపడ్డా, ఎందుకంటే అది నా ఒక్కటి సినిమా కాదు. ఆ ఒక్క పర్టికులర్ సినిమా 6 సంవత్సరాలు కష్టపడి టీం అందరూ చాలామంది, వాళ్ళు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, దాన్ని మేము తీసిన బడ్జెట్లు మీకు తెలియదు, మేము ఏ టెంపరేచర్లో పనిచేసినామో తెలియదు, 2-3 సార్లు చచ్చిపోతున్నాం మేము. అంత చేసినప్పుడు దాన్ని అటాక్ చేసినప్పుడు బాధ అయ్యి ఎవరు చేసినో తెలియదు, జరుగుతుందని చెప్పుకోవాలి కదా సార్. అంతేగాని దాన్ని పట్టుకుని నేను ఏమన్నా తర్వాత దాన్ని పట్టుకుని నిరాడలే కదా. శత్రువులు ఉన్నారా అంటే శత్రువులు ఏం తెలియదు అంటున్నారు ఎవరో. అదే ఏదో ప్రోటోటైప్ రన్ చేస్తున్నట్టున్నారు, కానీ విశ్వక్ అన్నట్టు నో పాయింట్ వేస్టింగ్ టైం ఆన్ ఇట్. దాన్ని లీగల్ గా ట్రై చేస్తున్నాము, కానీ చెప్పారు కదా కార్పొరేట్స్ లీగల్ అనేది తెగేది కదా. సో దాన్ని ఓవర్కమ్ చేసుకునే అంత బెటర్ సినిమా తీసుకుంటాం తప్పితే ఇట్లాంటి వాళ్ళ గురించి అంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు డీజేటీలు వచ్చింది. డీజేటీలు కూడా నెగిటివ్ కామెంట్ చేశారు. సినిమా ఎఫెక్ట్ చేసిందా? నెగిటివ్ 10% ఉంటే దాన్ని 40% చేస్తున్నారు. అంత ఓపిక ఎవరికి ఉందండి? మనకి పని అది కాదు కదా. VPN అనేది ఫోన్లో ఆన్ చేస్తే ఇక్కడ కూర్చొని మనం ఎక్కడైనా క్రైమ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆన్ ఎనీ ఫోన్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అండ్ నాకు ఎక్కువ పనులు ఉన్నాయి. అవన్నీ పట్టు కూర్చుంటే మెయిన్ స్ట్రీమ్ వదిలేయాల్సి వస్తుంది. ప్రిన్సిపల్ సార్, ఓ మై గాడ్.